శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అనగా రమా ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మునితో, జనార్దన, నాకు నీ పట్ల మంచి స్నేహభావం ఉన్నది. అందువలన నేను అడిగే విషయమును అనుగ్రహించి చెప్పండి. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి సాంకేతికమైన పేరేంటి? ఆ ఏకాదశి గొప్పతనమేంటి? ఆ ఏకాదశి విశేషాలేంటి? వివరంగా చెప్పండి అని అడిగాడు. అందులకు శ్రీకృష్ణ పరమాత్ముడు, ధర్మరాజా, నీవు అడిగిన దానికి వివరంగా సమాధానం చెప్తాను. సావధాన మనస్కుడవై వినుము. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి రమ అనే పేరుంది. ఇది మహాపాపములను కూడా హరిస్తుంది. అన్నింటికంటే శ్రేష్టమైనది. దీని మహిమను విశదంగా చెప్తాను. భక్తి శ్రద్ధలతో వినుము అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఓ రాజేంద్ర, పూర్వకాలంలో ముచుకుందుడు అనే పేరు కలిగిన ప్రసిద్ధి పొందిన రాజశ్రేష్ఠుడు ఉన్నాడు. అతడు తూర్పు దేశానికి అధిపతి అయిన దేవేంద్రునితో స్నేహం చేశాడు. అలాగే దక్షిణ దిక్కుకు అధిపతి అయిన యమునితోనూ, పశ్చిమ దిక్కుకు అధిపతి అయిన వరునితోనూ, ఉత్తర దిక్కుకు అధిపతి అయిన శివభక్తుడైన కుబేరునితోనూ కూడా స్నేహమున్నది. లంకా నగరానికి ప్రభువైన రామభక్తుడైన విభీషణునితో కూడా ఇతనికి స్నేహభావం ఉన్నది. ఈ ముచుకుందుడు కూడా గొప్ప విష్ణుభక్తుడే, సత్యప్రతిజ్ఞ కలవాడు. ఇతడు తన రాజ్యానికి శత్రుబాధ లేకుండా చేసుకున్నాడు. చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. నదులలో శ్రేష్టమైన చంద్రభాగ అనే నది ఈ మహారాజుకి కుమార్తెగా పుట్టింది. ఆమె పెరిగి పెద్దదయ్యింది. ముచుకుందుడు చంద్రసేన మహారాజు కుమారుడైన శోభనుడు అనే అతనికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. ఆ శోభనుడు ఒక రోజున అత్తవారింటికి వచ్చాడు. అతడు అక్కడ ఉన్న రోజులలోనే పుణ్యప్రదమైన ఏకాదశి వ్రతము చేయవలసిన రోజు వచ్చింది. ఆ రోజున చంద్రభాగాదేవి, అయ్యో దైవమా, నా భర్త మిక్కిలి దుర్బలుడు కదా, ఆకలిని ఓర్చుకోలేనివాడు. నా తండ్రి చండశాసనుడు. దశమి తిథి రోజుననే దండోరా వేయిస్తాడు. రేపు ఏకాదశి అని అనుకుంటూ చింతిస్తున్నది. ఆమె అనుకుంటున్నట్లుగానే ముచుకుందుడు ప్రజలారా, రేపు హరివారము కనుక ఎవ్వరూ ఏమీ భుజించకూడదు. ఇది రాజాజ్ఞ. ఈ ఆజ్ఞను అతిక్రమించిన వారికి శిక్ష పడుతుంది అని చాటింపు వేయించాడు. ఆ చాటింపును అల్లుడైన శోభనుడు విన్నాడు. భార్యను పిలిచి ఆమెతో, దేవి, రేపు ఏకాదశి కదా, నన్ను ఏం చేయమంటావు? నీకు చాలా పుణ్యం ఉంటుంది గాని నాకు ఏదైనా ఉపాయం చెప్పు. మీ నాన్న వేయించిన దండోరా వింటుంటే నా పంచప్రాణాలు ఎగిరిపోతున్నాయి. ఇక ఉపవాసం ఉంటే పూర్తిగా పోతాయి. కనుక నా జీవితం నిలబడాలంటే ఏదైనా ఉపాయం చెప్పు అని అన్నాడు. ఈ విధంగా దీనంగా మాట్లాడుతున్న భర్తతో చంద్రభాగాదేవి, నాథా, మా నాన్నగారి రాజభవనంలో ఏకాదశి నాడు ఎవ్వరూ ఏదీ తినకూడదు. కేవలం మనుషులే కాదు, ఏనుగులు, గుర్రములు, పిట్టలు, మిగిలిన పశువులు కూడా గడ్డి గాని మేత గాని తినకూడదు. నీరు కూడా ముట్టుకోకూడదు, త్రాగకూడదు. మరి ఈ రోజున మానవులు భుజించడం ఎలా కుదురుతుంది? కనుక అందరూ ఉపవాస వ్రతం ఆచరించక తప్పదు. మీరు భోజనం చేయక తప్పదు అంటే ఈ రాజ్యమును వదిలిపెట్టి వెళ్ళిపోవడమే మంచి పని అని నాకు అనిపిస్తున్నది. ఈ విషయమును గూర్చి బాగా ఆలోచించి మీకు ఏది చేయాలనిపిస్తే అలా చేయండి. ఇక్కడనే ఉంటే మాత్రం ఉపవాస వ్రతము తప్పక చేసి తీరవలసిందే అని చెప్పింది. శోభనుడు ఆమె మాటలను విని, నీవు చెప్పింది నిజమే, మరొక గతి లేదు. మరి ఏం చేస్తాను? ఏదో ఒక విధంగా కష్టపడి ఉపవాసమే చేస్తాను. దైవ నిర్ణయం ఎలా ఉందో అలా జరగక తప్పదు. మన చేతిలో ఏమీ లేదు అని భార్యకు చెప్పాడు.
శోభనుడు ఈ విధంగా ఉపవాసం చేయడానికే నిర్ణయించుకున్నాడు. దైవం మీద భారం వేశాడు. జరగవలసింది ఎలా ఉంటే అలా జరుగుతుంది అని మనస్సులో నిశ్చయం చేసుకున్నాడు. మిక్కిలి ఉత్తమమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆకలి దప్పికలతో అతని శరీరం అలమటిస్తున్నది. అతడు మిక్కిలి దుఃఖమును అనుభవిస్తున్నాడు. శోభనుడు ఈ విధంగా ఆకలి దప్పుల బాధచే వ్యాకులపడుతున్నాడు. అతని బాధ చూడలేని వాడిలాగా సూర్యుడు అస్త్రాది చాటుకి వెళ్ళిపోయాడు. రాత్రి చీకటి వ్యాపించింది. ఆ రోజు రాత్రి విష్ణు భక్తులైన మానవులకు ఆనందమును వృద్ధి పొందించేదిగా ఉంది. ఆ రాత్రి మిక్కిలి ఆసక్తితో జాగరణ చేస్తూ హరిపూజ, భజన మొదలైన కార్యక్రమములలో నిమగ్నులైన భక్తులకు ఆనందం రెట్టింపు అవుతున్నది. కానీ శోభనునికి మాత్రం ఆ రాత్రి సహించరానిదయ్యింది. ద్వాదశి నాడు సూర్యోదయం అవుతున్న సమయమునందే శోభనుడు మరణించాడు. ముచుకుంద మహారాజు ఏమాత్రం విచారపడకుండా అతని శరీరమునకు రాజయోగ్యమైన గంధము మొదలగు కట్టెలతో దహన సంస్కారం చేశాడు. చంద్రభాగాదేవి భర్తతో సహగమనము చేయడానికి సిద్ధపడింది. కానీ తండ్రి గట్టిగా నిరాకరించడం వలన గతిలేని కారణంగా ఆ ప్రయత్నమును మానుకున్నది. భర్తకు ఊర్ధ్వలోక నివాసం కలగడం కోసం శ్రాద్ధకర్మలను ఆచరించింది. తండ్రి ఇంటి అందే నివసిస్తున్నది. రమా ఏకాదశి వ్రత ప్రభావం వలన శోభనుడు మందర పర్వత చర్యలలో నిర్మించబడిన మనోహరమైన దేవపట్టణమును ఒకదానిని పొందాడు. దివ్యమైన ఆ పురము అత్యంత ఉత్తమమైనది. శత్రువులకు తేరి చూచుటకు వీలు కానిది. లెక్కలేనన్ని మంచి సుగుణములు కలిగి విరాజిల్లుచున్నది. ఆ పురములోని దివ్య భవనములు వైఢూర్యములు మొదలగు నవరత్నములచే అలంకరింపబడిన బంగారు స్తంభములతో శోభిల్లుచున్నవి. చిత్ర విచిత్రములైన వివిధమైన ఆకారములతో ఉండే స్ఫటికమయమైన వేదికలు ఉండడం వలన మరింత అందమును సమకూర్చుకున్నాయి. అక్కడ శోభనుడు దివ్యమైన సింహాసనమును అధిష్ఠించాడు. మంచి తెల్లని ఛత్రచామరములతో సేవింపబడుతున్నాడు. దివ్యమైన కిరీటములు, కుండలములను ధరించి హారకేయూరములచే అలంకరింపబడి ఉన్నాడు. అతన్ని గూర్చి గంధర్వులు గానం చేస్తున్నారు. స్తోత్రపాఠములు చదువుతున్నారు. అప్సరసలు ఆడుతున్నారు. వారిని చూస్తూ ఆశ్చర్యపోతూ అతను ప్రకాశిస్తున్నాడు. దేవేంద్రునిలా తలపిస్తున్నాడు. అంటే దేవేంద్ర భోగములు అనుభవించే స్థితి అతనికి కలిగింది. ఈ దేవపురములో శోభనుడు ఇంద్రుని వలె నివసిస్తున్నాడు. అదే సమయంలో ముచుకుంద మహారాజు నగరంలో నివసించే ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు సోమశర్మ అనే అతడు తీర్థయాత్రలు చేస్తూ అన్ని తీర్థములను సేవిస్తూ ఉన్నాడు. ఒక పుణ్యతీర్థమును సేవించడానికి శోభనుడు కూడా వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు శోభనుని చూశాడు. ఆ సోమశర్మ మన మహారాజు గారి అల్లునిలా ఉన్నాడు అని అనుకున్నాడు. శోభనుని దగ్గరికి వచ్చాడు. సోమశర్మను చూడగానే శోభనుడు ఆసనము మీద నుండి లేచాడు. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠునకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. మామగారైన ముచుకుందుని క్షేమ సమాచారములను, భార్యయగు చంద్రభాగాదేవి కుశలమును, అదేవిధంగా మామగారి రాజ్యంలో ప్రధానులైన వారందరి క్షేమ సమాచారమును అడిగాడు. శోభనునితో సోమశర్మ, నీ మామగారైన ముచుకుందుడు తన రాజభవనంలో క్షేమంగానే ఉన్నారు. నీ భార్య చంద్రభాగ కూడా క్షేమంగానే ఉన్నది. నగరంలో అందరూ సుఖంగానే ఉన్నారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తరువాత శోభనుడు సోమశర్మను తానుండే నగరానికి తీసుకుని వెళ్ళాడు. అంతా చూపించాడు. అంతా చూసిన సోమశర్మ శోభనునితో, ఈ నగరమును చూస్తుంటే మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. చాలా మనోహరంగా ఉన్నది. ఇటువంటి నగరము ఇంతకు ముందు చూసినట్లుగా ఎవ్వరూ ఎప్పుడూ నాకు చెప్పలేదు. ఈ విషయం నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నీ చరిత్రను గురించి నాకు స్పష్టంగా వివరంగా చెప్పు అని అన్నాడు. అసలు ఈ దివ్యమైన భవనము, నగరము
నీకు ఎలా లభించాయో వివరించు అని అడిగాడు. అప్పుడు శోభనుడు సోమశర్మతో, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో రమా అనే పేరుగల ఏకాదశి వచ్చింది. ఆ ఏకాదశి నాడు నేను ఉపవాస వ్రతమును ఆచరించాను. ఆ కారణంగా నిలకడలేని శాశ్వతము కాని ఈ పురమును పొందాను. ఈ నగరము నాకు శాశ్వతంగా ఉండే విధానమును నీవు ఏర్పాటు చేయు అని అన్నాడు. సోమశర్మ శోభనుని మాటలను విని, ఇంద్రవైభవములతో తులతూగుతున్న ఈ నగరము ఎందువలన నిలకడలేనిదయ్యింది? దీనిని నేను ఏ విధంగా నిలకడగా ఉండేటట్లు చేస్తాను? నీవు దానికి సంబంధించిన వివరాలు చెప్తే నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అని శోభనునితో అన్నాడు. అప్పుడు శోభనుడు, ఓ బ్రాహ్మణోత్తమా, నేను ఆ రోజున ఏకాదశి వ్రతాన్ని బలవంతంగా ఏడుస్తూ చేశాను కనుక ఈ ఇంద్రవైభవము శాశ్వతముగా ఉండదని, కొంతకాలమైన తరువాత మారిపోతుంది అని భయపడుతున్నాను. పోతే దీనిని స్థిరంగా ఉండేటట్లు ఎలా చేయాలో చెప్తాను. నీవు తిరిగి ఇంటికి వెళ్తావు కదా, అక్కడ మీ ముచుకుంద మహారాజు కుమార్తె అయిన చంద్రభాగాదేవిని దర్శించి ఈ విషయమంతా ఆమె చెవిలో వెయ్యు. అప్పుడు ఇది స్థిరంగా ఉంటుంది. ఈ కాస్త ఉపకారం నువ్వు చెయ్యు అని ప్రార్థించాడు. సోమశర్మ శోభనుని మాటలు విన్న వెంటనే అతని దగ్గర సెలవు తీసుకున్నాడు. వెంటనే అతను ఇంటికి వెళ్ళాడు. చంద్రభాగాదేవిని దర్శించాడు. తాను చూసిన విన్న విషయమంతా ఆమెకు వివరించాడు. చంద్రభాగ సోమశర్మ చెప్పిన విషయాలను విని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూసింది. బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీవు నిజంగా ప్రత్యక్షంగా చూసావా, లేకపోతే కలగని నాతో చెప్తున్నావా? నాకు ఖచ్చితంగా చెప్పు అని అడిగింది. అప్పుడు సోమశర్మ, అమ్మా, నీవు నా కుమార్తెతో సమానం. నీతో అబద్ధం చెప్పడానికి ఇంత దూరం శ్రమపడి రావాలా? నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో నీ భర్తను చూశాను. మహావనక్షేత్రంలో అతన్ని చూశాను. అతనితో మాట్లాడాను. అతడు నన్ను తన నగరానికి తీసుకుని వెళ్ళాడు. అంతా చూపించాడు. ఆ నగరం యొక్క వైభవాన్ని వర్ణించడం నా తరం కాదు. చూసి తీరవలసిందే. అది స్వర్గమును కూడా మించిపోయి ఉంది. శత్రువులెవ్వరూ దానిని చేరుకోలేరు కూడా. అటువంటి నగరం స్థిరం కాదు అని చెప్పాడు. దానిని శాశ్వతం చేయడం నీ చేతిలోనే ఉన్నదన్నాడు. ఆ పని నీవే చేస్తావని, చెయ్యాలని అన్నాడు అని చంద్రభాగతో చెప్పాడు. చంద్రభాగ ఈ మాటలు విని ఆశ్చర్యపోయింది. చంద్రభాగాదేవి సోమశర్మతో, ఓ బ్రాహ్మణోత్తమా, మీరెవరో మహర్షి వలె మాట్లాడుతున్నారు. నాకు కూడా నా ప్రాణనాథుణ్ణి చూడాలని కుతూహలంగా ఉంది కనుక నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళండి. నాకు సాధ్యమైతే నా వ్రతపుణ్యంతో ఆ నగరాన్ని స్థిరంగా చేస్తాను. నీవు అబద్ధమాడేవాడివి కాదు. కానీ నీ మాటలను నేను ఎలా నమ్మాలో కూడా నాకు తెలియడం లేదు. మా దంపతులిద్దరినీ ఏదో ఒక విధంగా కలపడానికి ప్రయత్నించండి. వియోగము పొందిన భార్యాభర్తలను కలిపితే మహాపుణ్యం కలుగుతుందని పెద్దలు అంటారు కదా. ఆ పుణ్యమేదో మీరే కట్టుకోండి. నన్ను తీసుకొని వెళ్ళండి. నా భర్తను చూపించండి. అప్పుడు ముమ్మాటికి మీ మాట సత్యమని నాకు నమ్మకం కుదురుతుంది అని చంద్రభాగాదేవి సోమశర్మతో అన్నది. చంద్రభాగ మాటలను విన్న సోమశర్మ తాను చెప్పిన మాటను రుజువు చేసుకోవాలనుకున్నాడు. ఆమెను వెంటబెట్టుకుని మందర పర్వతం దగ్గర వామదేవ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. వామదేవ మహర్షి వారిద్దరి విషయాన్ని తెలుసుకున్నాడు. మిక్కిలి సంతోషించాడు. చంద్రభాగాదేవిని దివ్యమైన వేదమంత్రములతో అభిషేకించాడు. దివ్యలోకములలో ప్రవేశించడానికి యోగ్యమైన శరీరము కలదానిగా ఆమెను మార్చాడు. వామదేవ మహర్షి మంత్ర ప్రభావం చేత, అంతకుముందు ఆమె చేసిన ఏకాదశి వ్రతపుణ్య ప్రభావం వలన ఆ చంద్రభాగాదేవి దివ్య శరీరమును పొంది దివ్యలోకములకు వెళ్ళగల శక్తిని పొందింది. ఆ చంద్రభాగాదేవి
భర్త సాన్నిధ్యాన్ని పొందింది. ఆమె ఆనందాతిశయంతో విప్పారిన కన్నులు కలదయ్యింది. శోభనుడు తన దగ్గరకు వచ్చిన భార్యను చూశాడు. అత్యంత సంతోషంతో నిండిపోయాడు. శోభనుడు భార్యను దగ్గరకు చేరదీశాడు. తన దివ్య సింహాసనం మీద ఎడమవైపున కూర్చోబెట్టుకున్నాడు. చంద్రభాగ కూడా ఆనందాతిరేకంతో ప్రేమ ఒలకబోస్తున్నది. ఆ భార్యాభర్తలిద్దరూ ఆనంద సముద్రంలో మునిగి తేలుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆమె తన భర్తతో, స్వామి, నేను ఒక హితవాక్యాన్ని చెప్తున్నాను. నేను నా పుట్టింట్లో 8 ఏళ్ల వయస్సు నుండి నా తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ఏకాదశి వ్రతాన్ని ప్రతిసారి ఆచరిస్తూనే ఉన్నాను. ఆ రోజు నుండి మా ఇంటిలోని వారందరితో నేను శాస్త్ర ప్రకారముగా శ్రద్ధాభక్తులతో కూడిన మనస్సుతో ఏకాదశి వ్రతాన్ని విడిచిపెట్టకుండా చేస్తున్నాను. ఆ వ్రతముల పుణ్యప్రభావం వలన ఈ పురంలో మీకు స్థిర నివాసం ఏర్పడుతుంది. సమస్త కామన సమృద్ధులతో ప్రళయకాలం వరకు మనము ఇక్కడనే నివసించవచ్చు అని చెప్పింది. ఆమె దివ్యమైన రూపమును ధరించింది. దివ్యమైన ఆభరణములను అలంకరించుకున్నది. దివ్య భోగములను భర్తతో కూడా అనుభవిస్తూ ఈనాటికి ఆ దివ్యపురమునందున్నది. శోభనుడు కూడా దివ్య దేహమును ధరించాడు. ప్రియురాలైన చంద్రభాగాదేవితో సహా రమా ఏకాదశి వ్రత ప్రభావం వలన మందర పర్వత శిఖర సమీపంలో ఉన్న దేవపురంలో దివ్య భోగములను అనుభవిస్తున్నది. ధర్మనందన, రమా ఏకాదశి వ్రత ప్రభావం ఎంత గొప్పదో చూసావా అని శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు. ధర్మరాజా, ఈ రమా ఏకాదశి చింతామణితోనూ కామధేనువుతోనూ సమానమైనదిగా తెలుసుకో. ఈ రెండు తమను ఉపాసించిన వారికి సకలాభీష్టములను ప్రసాదిస్తాయి. అలాగే భూలోకంలో ఈ ఏకాదశి వ్రతము సకలాభీష్టములను ప్రసాదిస్తుంది. ఇంత గొప్ప మహిమ కలిగిన ఈ వ్రతరాజమును ఏ మానవోత్తముడు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అటువంటి వారికి మహాపాపములు, బ్రహ్మహత్య మొదలైనవి చేసినప్పటికీ అవన్నీ నశిస్తాయి. ఇందులో సందేహమేమీ లేదు. మహారాజా, రమా అనే పేరు కలిగిన ఈ ఏకాదశి మహాత్మ్యమును ఏ మానవుడు వింటాడో అతడు సమస్త పాపముల నుండి విముక్తిని పొందుతాడు. వైకుంఠలోకంలో మహావైభవములతో తులతూగుతుంటాడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి చెప్పాడు. బ్రహ్మపురాణాంతర్గత రమా ఏకాదశి వ్రతకథ మరియు మహాత్మ్యము సంపూర్ణం. ఈ ఏకాదశి వ్రతము చేసిన వారిని, ఈ వ్రతకథ చెప్పిన వారిని, విన్నవారిని అందరినీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీర్వదించాలని, సదా ఆయన కృపాకటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.